హలో రాయలసీమ, గెట్ రెడీ ఫర్ టేక్ ఆఫ్. మే 15 ఈ తేదీని రాసి పెట్టుకోండి. రాయలసీమ దిశను మార్చబోయే రోజు అంటోంది కూటమి ప్రభుత్వం. మే 15న పుట్టపర్తిలో జరగబోయే శంకుస్థాపన నవ్యాంధ్ర పారిశ్రామిక ఆకాంక్షలకు టేక్ ఆఫ్. పుట్టపర్తి గగనతలం నుంచి యుద్ధ విమానాల గర్జన వినిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటోంది సర్కార్. ఈ భారీ ప్రాజెక్టుతో ఏపీ గ్లోబల్ డిఫెన్స్ మ్యాప్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోబోతోంది అంటున్నారు. రాయలసీమకు డిఆర్డీఓ ప్రాజెక్టుపై మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. మే 15న పుట్టపర్తి నుంచి ఏ సంస్థ టేకాఫ్ అవుతుందో ఊహించగలరా అంటూ పుట్టపర్తిలో 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుపై ఏఐ వీడియో విడుదల చేశారు. యుద్ధ విమానం ల్యాండింగ్ అవుతున్నట్టు, పైలట్ కి లోకేష్ సెల్యూట్ చేస్తున్నట్టు ఏఐ వీడియో విడుదల చేశారు. మే 15న ఏరోస్పేస్ సెంటర్ ప్రాజెక్టుకు భూమి పూజ జరగబోతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. ఈ యుద్ధ విమానాల తయారీ కేంద్రం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు కాబోతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డీఓ ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. దీనికోసం ఇప్పటికే 600 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేవలం ఫ్యాక్టరీ మాత్రమే కాకుండా డ్రోన్లు, సిస్టమ్ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ లాంటివి నిర్వహించనున్నారు. ముఖ్యంగా భారత వైమానిక దళం కోసం రూపొందిస్తున్న ఏఎంసీఏ ఫైటర్ జెట్ కు ఇది ప్రధాన పరీక్షా కేంద్రంగా మారనుంది. మేక్ ఇండియాలో భాగంగా ఏఎంసీఏ ప్రాజెక్టును కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీ, అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, ఏఐ ఆధారిత యుద్ధ సాంకేతికతలతో రూపొందనుంది. అమెరికా F-35, రష్యా Su-57 లాంటి ఫైటర్ జెట్లకు పోటీగా దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ నిపుణులు చెబుతున్నారు. పుట్టపర్తి ఎయిర్ స్ట్రిప్ ను కూడా భారీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రన్వేను 10,000 అడుగులకు విస్తరించనున్నారు. అలాగే అధునాతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, నావిగేషన్ సిస్టమ్స్, వాతావరణ సూచన కేంద్రాలు, భద్రతా సదుపాయాలు లాంటి ఆధునిక వైమానిక మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తి ప్రాంతంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. వందలాది మంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు కూడా ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. పరోక్షంగా హోటల్స్, రవాణా, నిర్మాణ రంగాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి. స్థానిక యువతకు ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో శిక్షణ అవకాశాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే శ్రీహరికోట, విశాఖ నావెల్ కేంద్రం వంటి కీలక రక్షణ, అంతరిక్ష సంస్థలు ఉన్న ఏపీకి ఏఎంసీఏ టెస్టింగ్ హబ్ రావడం రాష్ట్ర ప్రాధాన్యతను మరింత పెంచింది. ఏడాది క్రితం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. యుద్ధ విమాన తయారీ కేంద్రం స్థాపనపై అప్పట్లో వారి మధ్య చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కియా మోటార్స్ తో అనంతపురం జిల్లా పారిశ్రామికంగా ఎదిగితే, ఇప్పుడు పుట్టపర్తిలో రాబోతున్న ఈ రక్షణ రంగ ప్రాజెక్టు రాయలసీమ రూపురేఖలనే మార్చనుంది. రాష్ట్రంలోకి గూగుల్ డేటా సెంటర్లు, రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్లు వస్తున్న వేళ ఇప్పుడు యుద్ధ విమానాల ఫ్యాక్టరీని తీసుకురావడం రాయలసీమకే గేమ్ చేంజర్.